నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు సభలకు వచ్చినటువంటి జనాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు రాలేకపోవడంతో ఆయన ఒక ఆపరేషన్ చేసి డైవర్షన్ చేయడానికి ట్రై చేస్తే అది ప్లాన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. సో అందుకోసమనే చంద్రబాబు సభలకు వచ్చినటువంటి జనాలు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు రాకపోవడంతో ఆయన కొంచెం డైవర్షన్ ట్రై చేశారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. మరి అది ఆ ప్లాన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ముందు అసలు జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు రావట్లేదు అనేది వాస్తవం. అయితే మనం ఏదైనా మంచి చేయాలి తప్ప ఇలా హింసకి ఎవరు దిగకూడదు. రాజకీయాల్లో మనం హింస కానీ కుట్రలు కానీ పనికి రావు అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి అదే చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు పోయాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సంతకాల సేకరణ మొదలుపెట్టారు. శవం అక్కడ ఉండగానే అక్కడి నుంచి మొదలైంది ఆయన రాజకీయ ప్రస్థానం కానీ రాజకీయ కుటిలత్వం కానీ వాటెవర్. ఆ తర్వాత ఏమైంది, 2019లో ఎన్నికల ముందు ఈ కోడికత్తి వ్యవహారం అయింది. ఆ తర్వాత సొంత బాబాయ్ని హత్య చేయించడం, అది ఎవరు చేశారని ఇంతవరకు తెలియకపోవటం, అది 5 ఏళ్ళు అది నడిచింది. ఆ డ్రామా మీద ఓట్లు దండుకోవటం అయింది. కోడికత్తి డ్రామా అయింది, చిన్నాన్న మరణం అనేది ఆయనకి ఓట్లు తీసుకొచ్చి పెట్టింది. తర్వాత ఒక్క ఛాన్స్ అనేది కూడా ఆయనకి ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు ప్రజల్లో ఒక వ్యతిరేకత అయితే వచ్చేసింది. వాళ్ళు ఒక టర్మ్కే వాళ్ళు విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి తోటి. ఆయన ఏమీ అభివృద్ధి చేయలేదు అంతా. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు చూడండి, గంజాయి తప్ప మనకేం దొరకట్లే. ఆంధ్రాలో పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడిపోయారు. గంజాయి చాక్లెట్లుట, ఎంత చిత్రం కదా ఇది. పాప వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ చాక్లెట్లు, ఇంకో పక్క డ్రగ్స్, ఇంకో పక్క ఈ మందుగోల. అసలు మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చాడు ఆయన. నేను నెక్స్ట్ ఎలక్షన్స్కి మీ ముందుకు మద్యపాన నిషేధం నేను చేయకపోతే నన్ను అడగండి, మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి వస్తానన్న పెద్ద మనిషి ఎన్ని రకాల బ్రాండ్లు పెట్టాడండి. దానికి రేట్లు ఎలా పెంచాడు? ఇప్పుడు ఒక సీసా 75 రూపాయలు ఉండేది, దాన్ని 1.5 రెట్లు పెంచాడు ఆయన. అసలు పాపం ప్రాణాలు పోగొట్టుకుని ఆడవాళ్ళ పుస్తలు పోయి మగవాళ్ళు చచ్చిపోయి ఆ రకరకాల పిచ్చి బ్రాండ్లు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని అవన్నీ జరిగాయి. ఇంకా ఈ హై డ్రామాలు, తర్వాత ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనుకుంటూ వాళ్ళని నట్టెంట్లో ముంచాడు ఆయన. అటు ఇళ్ళు ఇస్తానన్నాడు పేద ప్రజలకి, ఆ ఇళ్ళు కూడా ఇవ్వలేదు. ఆ పంపిణీలు ఏం జరగలే పెద్దగా. ఇలాగా ఏది తీసుకున్నా మీకు అంతా ఆయన ఒక అరచేతిలో వైకుంఠం అయితే చూపించాడు ఆయన. ఇక్కడ ఏమి చేసిన దాఖలాలు మనకు కనిపించట్లా. ఇప్పుడు చెల్లెళ్ళని బయటికి పంపించేశాడు. ఒక చెల్లెలకి తండ్రి లేడు. ఒక చెల్లెలు అన్నగారి కోసం రాత్రి పగలు కష్టపడి ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే ఆ చెల్లెల్ని తీసుకెళ్ళి బయటకు తరిమేశాడు. ఇంకో పక్క తల్లి, ఫస్ట్ తల్లి ఆయనతోటే ఉంది. ఆవిడ చెప్పి రాజన్న రాజ్యం వస్తున్నా కొడుకు కోటేయమని అడిగింది ఆవిడ 2019లో. తర్వాత మళ్ళీ ప్రజల్లోకి రాలేదు. కొడుకు ఇంతవరకు 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ని 5 ఏళ్ళు పాలించాడు. ఇన్ని తప్పులు చేశాడు. ఒక్కరోజు ఆవిడ నిలదీలా, ఒక్కరోజు ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పుకోలేదు. తర్వాత కొడుకుతో ఉంది. కొడుకు ఇడుపులపాయలో మొన్న మేమంతా సిద్ధం సభలకు మొదలయ్యేటప్పుడు వెళ్ళి ఆశీర్వదించింది ఆవిడ. తర్వాత షర్మిలమ్మతోటే మళ్ళీ అక్కడ తెలంగాణకు వచ్చి అక్కడ ఉంది, ఆంధ్రాకి వచ్చి ఇక్కడ ఆవిడ ఎంపీగా నిల్చుంటానంటే ఇక్కడ ఆశీర్వదించింది. ఇన్ని జరిగాయి. కానీ ఇప్పుడు అసలు విజయమ్మ గారు ఏమయ్యారో మనకు అర్థం కావట్లేదు. మరి దాంకుందా, ఆవిడ విదేశాలకు వెళ్ళిపోయిందా, ఆవిడ అతిగతి ఏంటో మనకు తెలియట్లా. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటో కూడా మనకు తెలియదు. విదేశాలకు వెళ్ళిందని అంటున్నారు. కొడుక్కి సమాధానం చెప్పలేక, కూతుర్ని పూర్తిగా సమర్థించలేక, కొడుకుకి మళ్ళీ సమర్థన ఇవ్వలేక ఆవిడ ఇన్ని రకాల కష్టాల్లో ఆవిడ మాయమైంది. మాయమవడం అంటే విదేశాలకు వెళ్ళింది అంటున్నారు. సో ఇన్ని అంశాల మధ్యన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకో పెద్ద తలనొప్పి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సభలకి జనాలు విపరీతంగా వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా రావట్లేదు. గత ఎలక్షన్స్లో ఎవరికి వాళ్ళు ఒంటరిగా పోటీ చేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో
టీడీపీ, జనసేన, బీజేపీ కూడా వీళ్ళతో కలిసింది. నిన్నటి వరకు బీజేపీ జగన్మోహన్ రెడ్డితో ఉంది. సో అదేదో పెద్ద బలంగా ఉండింది ఆయనకి. ఇప్పుడు ఆయన కేసులన్నీ తిరగదోడతారు రేపు పొద్దున్న. ఇప్పుడు ఆయన ఎలాగ ముఖ్యమంత్రి కాలేడు, ఆయన కాలేనప్పుడు కేసులు తలకి చుట్టుకుంటాయి కదా ఆయనకి, పీక్కి చుట్టుకుంటాయి ఆయనకి. ఇప్పుడు ఆ భయం ఒకటి, ఇప్పుడు నెగ్గరనే ఒక భయం ఒకటి. ఇప్పుడు ఇవన్నీ చుట్టుముట్టి సిద్ధం సభలు ఫ్లాప్ అయ్యాయి. మొన్నటి వరకు పరదాల్లో తిరిగిన పెద్ద మనిషి ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు ఏమంటున్నారు, నువ్వు సిద్ధం సరే, మేము సిద్ధంగా లేము, మాకు ఇచ్చిన మాట ఏంటి, మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి, మాకు ఇళ్ళు ఇవ్వలేదు, పట్టాలు ఇవ్వలేదు, మాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని నిలదీస్తున్నారు. దాంతో ఆయన దిక్కుతోచిన స్థితిలో ఆయన మీరు చూస్తూ ఉంటే జనాలే లేరు కొన్ని చోట్ల అసలు. సో ఇప్పుడు నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ప్రజలు తీసుకురమ్మంటే మేము తీసుకురాలేము, మేము డబ్బు ఇచ్చినా, మంది ఇచ్చినా, బిర్యానీ ఇచ్చినా ప్రజలు రావట్లేదు సభలకని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య ఆయనకి ఇప్పుడు అవినాష్ రెడ్డిని కూడా గెలిపించుకోవాలి ఆయన కడపలో. అది జరిగే పని కాదు. ఏదో ఇంటి పోరులాగా ఉంటుంది ఆయనకి ఇప్పుడు అవినాష్ రెడ్డి నెగ్గకపోతే. అందుకని ఇప్పుడు ఏం చేశాడు ఆయన, అప్పుడు కోడికత్తి కేసు ఎట్లా జరిగిందో అది ఒక డ్రామా, హై డ్రామా నడిచిందో, ఇప్పుడు నిన్న ఈ గులకరాయి డ్రామా నడిచింది మనకి. ఓకే, ఈ గులకరాయి డ్రామాలో అసలు మనకి ఎంత చిత్రం అంటే, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కరెంటు తీసేయటం ఏంటి అక్కడ. ఇప్పుడు విజయవాడ అంటే తాడేపల్లికి దగ్గరే కదా, ఒక ముఖ్యమంత్రి ఉండే ప్లేస్కి దగ్గరే కదా, అలాంటి చోట్ల కరెంటు తీయటం ఏంటి. కరెంటు తీస్తే ఆ చీకట్లో ఎవడో ఒక గులకరాయి ఈయన మొహానికి కొట్టాడు, అది కంటికి తగలకుండా నుదుటికి తగిలింది. ఆ రాయి వెళ్ళి ఆయన ఎవడు ఇంకొక మినిస్టర్కి తగిలింది, ఎవరు, వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలి ఆయన కన్ను పోయి, ఈయన మళ్ళీ ఈయన కాలికి తగిలి. మరి ఇదేంటి డ్రామా ఇది. ఒక చిన్న గులకరాయి మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసింది ఈరోజు. అంటే గులకరాయికి ఇంత పవర్ ఉందా మనకు తెలీదు. మనందరం కూడా గులకరాయిల దెబ్బలు తిన్నవాళ్ళమే, చిన్నప్పుడు ఆడుకున్నాము, దెబ్బలు తిన్నాము, పడ్డాము, రాళ్ల మీద పడ్డాము, ఈ గులకరాయిలతో ఆడుకున్నాము మనకు అంతవరకే తెలుసు. కానీ గులకరాయితో కొడితే కన్ను పోతుంది, గులకరాయి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తుంది ఒక గులకరాయి అనేది మనకి మొన్న మన కళ్ళ కట్టినట్టు మనకు అర్థమైంది. అంతే కదా. 3 రోజులుగా మీడియా కావచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, ఒక గులకరాయి ఆయనకి తగిలిందని వెలువెల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఆయనకి సంబంధించిన ఛానల్స్, పేపర్స్ పాపం ఏడుస్తున్నాయి కంటికి మంటికి. ముఖ్యంగా పాప ఆయన మినిస్టర్స్ ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటికి తగలకుండా కంటికి తగిలి ఉంటే ఆ గులకరాయి ఆయన కన్ను ఏమైపోయేది, మా గుండె ఏమైపోయేది అనేది ఇప్పుడు వాళ్ళ బాధ. సో అంబటి రాంబాబు గారు వెలువెల్లాడారు, రోజా గారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇంతమందిని ఒక గులకరాయి ఏడిపిస్తోందండి అంటే ఎంత అద్భుతం కదా. అవును, ఇది ఏడిపిస్తుందా లేకపోతే ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత ఏడిపిస్తుందా అంటే ఇప్పుడు అలా కదా, ఆ వ్యతిరేకతకి ఇప్పుడు కారణభూతమైంది ఒక గులకరాయి కదా. సో మరి ఆ ప్లాన్ సక్సెస్ అయిందంటారా? ఆయన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. ఈ ఏడుపులన్నీ చంద్రబాబు నాయుడికే మంచి చేస్తాయి. మీకు అర్థమవుతుందా? ప్రజలు కథలు ఎన్నిసార్లు నమ్ముతారండి. ఇప్పుడు మీరు ఒక 70mm ఒక కలర్ తీస్తే అదే ఈస్ట్మన్ కలర్ పిక్చర్ తీద్దాం అనుకున్నారు. ఈస్ట్మన్ కలర్ పిక్చర్ కాస్తే ఏమైంది, అది డాక్యుమెంటరీ కూడా కాలేదు. మీకు అర్థమైందా? జనాలు ఎవడు నమ్మలేదు. ఇది నవ్వుతున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి, జగన్మోహన్ రెడ్డి మంత్రులను చూసి నవ్వుతున్నారు. మీకు ఇంకేమీ దొరకలేదా రాష్ట్రంలో? ఇన్ని సమస్యలు ఉంటే మీకు గులకరాయి దెబ్బ తగిలి ఒక ముఖ్యమంత్రి ఇంత 12 మంది డాక్టర్లమ్మా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనతో ఫోటో తీసుకున్నది మీరు అబ్జర్వ్ చేస్తే. 12 మంది డాక్టర్లు పాపం నవ్వుతూ ఈయన ఫోటోకి పోజ్ ఇచ్చి ఈయన మనకి దెబ్బ తగిలితే నిజంగా మీకు కుట్లు పడితే మీరు నవ్వుతారా? మనకు ఒక చిన్న దెబ్బ తగిలిందండి అనుకుందాము, నాకు 2 కుట్లు పడ్డాయి, నేను బాధతో విలవిల్లాడిపోతానా, నవ్వుతూ ఫోటోకి పోజ్ ఇస్తానా? నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకుంటా. అసలు మనకి నిజంగా కుట్లేసిన తర్వాత అంత ఇమీడియట్ గా నార్మల్ అవ్వలేము. మనకి ఎలా కాదు, మీకు మామూలుగా కుట్లు వేసినప్పుడు అయితే జనరల్ గా కొద్దిగా అనస్థీషియా ఇస్తారు కదా. అవును, అందుకే అన్న పడుకుంటాను అని పడుకుంటాం కదా. మరి నాకు ఇది అర్థం కాలేదు. ఆయనకి దెబ్బ తగిలినప్పుడు ఇంత డ్రామా నడిచింది. ఆయనేమో బస్సులో తీసుకెళ్లారు, మళ్ళీ కారులో తీసుకెళ్లారు, మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇన్ని గంటలు ఆయన విలవిల్లాడకుండా ఎట్లా ఉన్నాడో నాకు అర్థం కాలే. నిజంగా అంత ప్రాణం పోయేది దెబ్బ తగిలితే. రెండోది మీ గజమాల వేశారండి ఆయనకి. గజమాల వేసినప్పుడు ఒక క్రేన్ తోటి అనుకుందాం, అది చీకటి కరెంట్ తీసేశారు మీరు. అక్కడేమో సెక్యూరిటీ పక్కన లేరు, అంటే ముందు స్క్రిప్ట్ కాబట్టి సెక్యూరిటీ ఎవరు పక్కన లేరు.
తర్వాత కిందనేమో పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ అంతా కిందన ఉన్నారు. ఆ క్రేన్ కూడా పొరపాటున ఏమైనా ఇనపది గీరుకుని ఉండొచ్చు కదా పొరపాటున, మనకు తెలియదు. ఇట్స్ ఎ డౌట్. గజమాల్లో ఉన్నటువంటి చిన్న ఏదైనా కూడా, లేకపోతే గజమాలలో ఉండే ఏదైనా థ్రెడ్, మీకు దారం కూడా మీకు గుర్తుంటే మీకు ఇలా గట్టిగా ఇలా రాశారనుకోండి గీరుకుపోయి బ్లడ్ వస్తుంది. అవునవును, మనకు ఆ థ్రెడ్, ఎందుకంటే అది గజమాల అన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఆ తాడు. సో అది గీరుకొని కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఉంది నా ఉద్దేశం. ఓకే, దానికి గజమాలకిను గులకరాయికి మరి ఏ రకంగా సంబంధం కలిపారో అది కూడా ఆలోచించాలి. సో మొత్తానికి చంద్రబాబు సభలకు వస్తున్నటువంటి జనాల్ని జగన్మోహన్ రెడ్డి సభలకి డైవర్ట్ చేసుకోవడానికి ఒక ఆపరేషన్ ఏదో చేశారు. బట్ అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా వాళ్ళకే తెలియాలి. సో చూద్దాం అసలు ఇంకా రాబోయేటువంటి రోజులు ఇలాంటివి ఇంకెన్ని ఆపరేషన్లు చేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.